హైదరాబాద్ ముషీరాబాద్లో ఫైనాన్షియర్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. నిందితుని వైజాగ్లో అదుపులోకి తీసుకున్నారు. ఇక తనకు అప్పిచ్చిన ఫైనాన్షియర్ సట్నం సింగ్ ను ఈ నెల 4న కత్తితో పొడిచి చంపి సంపులో పడేశాడు నవీన్. 3 ఏళ్లుగా నవీన్ బోయగూడలో నివాసం ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఒరిస్సాకు చెందిన నవీన్ ఇక్కడే ఓ ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే ఫైనాన్షియర్ ను చంపినట్లు తమకు తర్వాత తెలిసిందంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడలో ఓ ఫైనాన్సర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి సట్నం సింగ్ మృతుడు అల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 4వ తారీఖున తన సోదరుడితో ముషీరాబాద్లోని గాంధీనగర్ వద్దకు వచ్చాడు. అతని సోదరుని డ్రాప్ చేసిన తర్వాత ఫైనాన్స్ డబ్బులు కలెక్షన్ కోసం బోయిగూడ ప్రాంతానికి వచ్చాడు. మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే ఇదే న్యూ బోయిగూడ ఈ ఇంట్లోనే సట్నం సింగ్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత నిందితుడు నవీన్ ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 4వ తారీఖున సట్నం సింగ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా సట్నం సింగ్ ఎక్కడైతే హత్యకు గురయ్యాడో ఆ తర్వాత నవీన్ ఎక్కడైతే ఎస్కేప్ అయ్యాడో అంటే అతను సట్నం సింగ్ని హత్య చేసిన తర్వాత వైజాగ్ పారిపోయాడు. ప్రస్తుతం అయితే నవీన్ హంతకుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సట్నం సింగ్ను అలాగే హంతకుడు నవీన్ ఇద్దరి మధ్యలో కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వారిద్దరి మధ్య కూడా తరచూ గొడవ జరుగుతోంది. సట్నం సింగ్ దగ్గర హంతకుడు నవీన్ అప్పు చేశాడు. సో ఆ డబ్బులు కలెక్షన్లో భాగంగా ఇక్కడికి వచ్చాడు. అతను దారుణ హత్యకు గురాడు. ఇదే నివాసంలో గత 3 ఏళ్లుగా కూడా హంతకుడు నవీన్ నివాసం ఉంటున్నాడు. అతని ఇది సొంత ఇల్లు. సో ఈ డోర్ ఎక్కడైతే ఉందో ఈ డోర్ లోపల కిచెన్ ఉంది. ఆ కిచెన్ లోపల సంపు ఉంది. ఆ సంపులోనే అత్యంత కిరాతకంగా ఆ కత్తితో పొడిచి హత్య చేసి సంపులో పడేసిన తర్వాత నవీన్ ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడు. సో పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా అలాగే మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా హంతకుడు నవీన్ వైజాగ్లో తలదాచుకున్నట్టుగా సమాచారం రావడంతో ముషీరాబాద్ పోలీసులు వైజాగ్ వెళ్లారు. హంతకుడు నవీన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో ఈ హంతకుడు నవీన్కి అలాగే మృతుడు సట్నం సింగ్ మధ్య ఏ విధమైన ఆర్థిక లావాదేవీలని అలాగే ఇతని వద్ద ఎంతవరకు అప్పు చేశాడు, అప్పు ఆ డబ్బులు కలెక్షన్లో భాగంగా ఇక్కడ రావడంతో వీరిద్దరి మధ్యలో జరిగిన వాగ్వివాదం ఉంది. అనేక కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగారు. సో ఈ ఇల్లు దాదాపు 3 ఏళ్ల క్రితం ఇతను హంతకుడు నవీన్ కూడా అతను కొనుగోలు చేశాడు. ఈ ప్రస్తుతం అయితే ఇది అమ్మకాన్ని కూడా పెట్టాడు. మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హంతకుడు నవీన్ ఎట్లా ఉంటుంటాడండి, అసలు అతను ఏ విధంగా ఉంటుండే? 3 ఏళ్ల క్రితం ఇంటికి కూడా తీసుకున్నాడా? ఎట్లా? మంచోడే కానీ ఎవరితో మాట్లాడేయడు. ఇక్కడ చాయ్ బండి ఉంది ఆయన. చాయ్ మీకు దిగిపోతాడు. ఎట్లా చంపి మాకు తెలియదు. అంటే ఈ అప్పిచ్చిన వ్యక్తి సట్నం సింగ్ ఇక్కడికి వస్తుంటాడా? అతను వస్తుంటాం వస్తుంటాడు. చాయ్ బండి చేసినాక వస్తుంది ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి ఆయనకు. అంటే ఏం చేస్తుంటాడు ఇప్పుడు నవీన్ హంతకుడు? ఏం చేస్తుంటాడు ఆయన? అంటే వ్యాపారాలు ఏమని ఉంటుంది? చాయ్ బండి ఉంది ఆయన. చాయ్ అమ్ముతాడు. అంటే ఎట్లుంటాడు ఇక్కడ? అసలు బస్సులో మంచిగా ఉంటాడు. ఎవరితో మాట్లాడేయడు. మీరు పక్కనే ఉంటున్నారు, ఇంత కిరాతకంగా హత్య చేసి ఇక్కడ నుంచి పారిపోవడం అని ఎట్లా? మీరు పక్కనే నివాసం ఉంటున్నారు, సో మీరు మాట్లాడుతూ ఉంటారు, తరచూ చూస్తుంటారు. ఇలాంటి కిరాతకంగా హత్య చేయడం అనేది మేము ఎక్కువ మాట్లాడము. ఆడ ఎవరితో మాట్లాడు నెత్తి తలక కింద వేసుకుని పోతుంటాడు. సట్నం సింగ్ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత నవీన్ ఎవరైతే నిందితున్నాడో ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని అదుపులో తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అలాగే మొబైల్ సంబంధించిన సిగ్నల్ కూడా కాల్ డేటా అంతా కూడా ఆధారాలు సేకరించిన తర్వాత నవీన్ హంతకుడు వైజాగ్లో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అతను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అయితే ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు చేసుకొని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ అవుట్ స్టూడియో.